బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు ఇండియాలోని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కు చేరవేస్తుంది అనే డౌట్ తో అనే అలిగేషన్ తో యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆ ఇంట్రాగేషన్ లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందే తను పహల్గామ్ ని కూడా పర్యటించింది. అయితే దాంతో పాటు దేశంలోని పలు కీలకమైన చోట్లను కూడా తను ట్రావెల్ చేసి వ్లాగ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జరిగే కొన్ని సీక్రెట్స్ గురించి కావచ్చు, కొన్ని ఆ ప్లేస్ కి సంబంధించిన కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు తను నోట్ చేసుకుని పాకిస్తాన్ కు చేరవేసినట్టు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే పలు అలిగేషన్స్ కింద తనను ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇన్వెస్టిగేషన్ లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక జ్యోతి మల్హోత్రా ఉందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే దాడికి ముందు ఎగ్జాక్ట్ గా 4 నెలల క్రితమే జ్యోతి మల్హోత్రా పహల్గామ్కి వెళ్ళింది. అక్కడ ట్రావెల్ చేసింది. అక్కడ వ్లాగ్ తను షూట్ చేసి తన యూట్యూబ్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంది. ఆ తర్వాత పహల్గామ్లో ట్రావెల్ చేసిన తర్వాత వెంటనే తాను పాకిస్తాన్కు వెళ్ళింది. పాకిస్తాన్లో కూడా సేమ్ అలానే వ్లాగ్ చేసింది. అయితే పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత తను పాకిస్తాన్లో కూడా టూర్ చేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి అనుకూలంగా ఉంటుందనే సమాచారాన్ని కూడా ఇప్పటికే మనకు అందుతుంది. అయితే పాక్ ఏజెంట్లకు పహల్గామ్లో సెక్యూరిటీ ఎలా ఉంది, ఎక్కడ దాడి చేయొచ్చు, ఏ రకంగా సెక్యూరిటీ కదులుతూ ఉంటుంది, సెక్యూరిటీ వాళ్ళ టైమింగ్స్ ఏంటి, ఇలా చాలా వరకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా పాకిస్తాన్కి అందజేసి పాకిస్తాన్కు ఇచ్చి ఉండొచ్చు అనే అనుమానం కూడా ఇప్పటికే బయటకు వస్తుంది. అయితే పాక్ ఏజెంట్లకు తను కలిసి పాక్ ఏజెంట్లను కూడా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తను ఇచ్చినట్టు కూడా అనుమానం వ్యక్తమవుతుంది. అయితే విచారణ సమయంలో జ్యోతి మల్హోత్రా వింతగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జ్యోతి మల్హోత్రాలో అస్సలు కొంచెం కూడా రిగ్రెట్ ఫీలింగ్ కొంచెం కూడా రిగ్రెట్ ఫీలింగ్, నేను తప్పు చేశానే, నా దేశానికి నేను ద్రోహం చేశానే, అసలు నా వల్ల ఇంతమంది అమాయక ప్రజలు చనిపోయారు అన్న కొంచెం కూడా రిగ్రెట్ అనేది తన మొహంలో కనిపించట్లేదు అని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ చెప్తున్నారు. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు పాక్ వ్యక్తి తప్పు లేదని కూడా ఓ వీడియోలో జ్యోతి చెప్పినట్లు కూడా ప్రజెంట్ ఆ వీడియో బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో అంటే పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య జరిగిన ఏదైతే టెన్షన్ వాతావరణం ఉందో ఆ టైంలో పాకిస్తాన్ వల్ల తప్పు లేదు అంటూ కూడా జ్యోతి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ప్రజెంట్ తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అయితే ఎవరైతే పాక్ రాయబారిగా ఉన్న ఒక డానిష్ అనే వ్యక్తి, అతనితో కూడా తరచుగా జ్యోతి మల్హోత్రా టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో జ్యోతికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా పెద్ద మొత్తంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాయి. అయితే పాకిస్తాన్కు పాక్ సైన్యానికి కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలు రావడంతో యూట్యూబర్, ప్రముఖ ట్రావెలర్, బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో సహా 6 భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే పట్టుబడిన వారు పాకిస్తాన్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడి కావడం పెను సంచలనంగా మారింది. అయితే తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఈమె కమిషన్ ఏజెంట్ల ద్వారా పాకిస్తాన్ వీసా సంపాదించి 2023లో ఆ దేశంలో సందర్శించినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ పర్యటనలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న డానిష్ అనే వ్యక్తితో కూడా సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పరచుకున్నట్లు కూడా పోలీసులు అదేవిధంగా నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. జ్యోతి మల్హోత్రా హర్యానా రాష్ట్రానికి చెందిన మహిళగా గుర్తించారు. అయితే భారత్కి సంబంధించిన సమాచారం పాక్కు చేరవేస్తున్నట్లుగా తెలియడంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో పనిచేసే డానిష్ను నాన్ గ్రాటెడ్గా ప్రకటించి మే 13వ తేదీన దేశం నుంచి బహిష్కరించింది. అయితే జ్యోతి మల్హోత్రాను డానిష్ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్కు పరిచయం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలో జ్యోతి మల్హోత్రా నిత్యం అతడిని కలవడం,
మాట్లాడడం జరిగింది. దీంతో అనేక అనుమానాలు బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో సంచలనమైన నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని తెలిసింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా భారత్కు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా పాక్తో పంచుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో జ్యోతితో పాటు ఈ కేసులో పంజాబ్కు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా యమీన్ మహమ్మద్, దేవిందర్ సింగ్, అదేవిధంగా అర్మాన్, బాను నస్రీన్ అనే 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారు అని తేల్చారు. అయితే ఈ గూఢచార ర్యాకెట్ వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో కూడా ఇప్పుడు డీప్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక జ్యోతి మల్హోత్రా తాను చేసిన నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 అధికార రహస్యాల చట్టం కింద 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు మోపారు. సో మొత్తం మీద చూసుకుంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ మిసైల్స్తో, డ్రోన్తో భారత్ పైన విరుచుకుపడింది. కానీ ఆ డ్రోన్స్ని కూడా, మిసైల్స్ని భారత్ గాల్లో ఉన్నప్పుడే వాటిని కూల్చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లోని ప్రధాన ఎయిర్ బేస్లపైన, అదేవిధంగా మిలిటరీ స్థావరాలపైన కూడా భారత్ దాడి చేసి కొన్ని కీలకమైన ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిన ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, అదేవిధంగా కిరాణా హిల్స్కి సంబంధించిన ఎయిర్ బేస్కి సంబంధించి కూడా అక్కడ పలు దాడులు చేసి పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ని కూడా ధ్వంసం చేసింది. సో ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో భారత్లో ఉంటూ భారత్కి సంబంధించిన సున్నితమైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, మిలిటరీకి సంబంధించి కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కూడా పాకిస్తాన్కి చేరవేస్తున్నారు అనే అలిగేషన్స్తో కొంతమందిని అరెస్ట్ చేశారు. అందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు జ్యోతి మల్హోత్రా పేరు మారుమోగుతోంది. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఇండియాలో ఉన్న కొన్ని సెక్యూర్డ్ ప్లేసెస్లో ఆమె ట్రావెల్ చేసింది. అంటే రిస్ట్రిక్టెడ్ ప్లేస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లో తను ట్రావెల్ చేసి అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, నిఘా వర్గాలు ఎలా పనిచేస్తాయి, ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి సమాచారం కూడా పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసినట్లు కూడా ఇప్పటికే సమాచారం బయటకు వస్తుంది. అయితే న్యూఢిల్లీలో పాక్ హై కమిషన్లో పనిచేస్తున్న డానిష్ అనే వ్యక్తితో, అతను పాకిస్తాన్ రాయబారి, అతను ఇండియాలో ఉన్నప్పుడు అతనితో పరిచయం ఏర్పరచుకొని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పాకిస్తాన్కి గూఢచారిగా పనిచేస్తుంది అన్న అనుమానాలు బయటికి రావడంతో తనను అరెస్ట్ చేశారు. అయితే షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే జ్యోతి మల్హోత్రా తాను చేసిన తప్పుని కూడా అంగీకరించినట్లు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డిజిటల్ ఎరాలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేది జ్యోతి మల్హోత్రా లాంటి ట్రావెల్ వ్లాగర్స్ని చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ట్రావెల్ బ్లాగర్స్ కూడా రకరకాల దేశాలను తిరుగుతుంటారు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన దేశానికి వస్తుంటారు. సో ఈ నేపథ్యంలో చాలా పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాల నేపథ్యంలో డబ్బులకు లోబడో లేదా ఇతర కంఫర్ట్స్ కావచ్చు, లగ్జరీస్ కావచ్చు, సో వీటన్నిటికీ ట్రాప్ అయ్యి వాళ్ళు ఇతర దేశాల వాళ్ళకు సహాయం చేయడానికి కూడా ఒప్పుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో సోషల్ మీడియాలో మనమందరం కూడా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం చూసిన ఏ దాన్ని కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా తమ బ్రెయిన్ని ఇతరులు ఎలా వాష్ చేస్తారో మనం చెప్పలేము. ట్రావెల్ వ్లాగ్స్ పేరుతో తమ సొంత దేశాన్ని కూడా మోసం చేయగలిగే వ్యక్తులు కూడా మన సమాజంలో ఇవాళకి కూడా ఉన్నారు. సో మనము ఇలా ఎవరిపైన అయినా మనకు అనుమానం వచ్చినప్పుడు లేదా ఎవరైనా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారనే అనుమానం వచ్చినప్పుడు కూడా మనం వెంటనే మన సెక్యూరిటీ ఫోర్సెస్కి లేదా పోలీసులకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంటుంది.
ఇదే విధంగా మనం యాజ్ అ సిటిజన్, ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే మిలిటరీ కావచ్చు, ఆర్మీ, పోలీసులు, ఇతర భారత యంత్రాంగం వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళతో పాటు మనం కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి మన సెక్యూరిటీ ఫోర్సెస్ పైన నమ్మకం ఉంచి ఏదైతే బార్డర్ దగ్గర కాకుండా మనం సిటీస్లో కావచ్చు, మనము తిరిగే చోట కావచ్చు, వీటన్నిటి కూడా మన వంతు మనము మన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసి వాళ్లకు ఎంతో కొంత మనము హెల్ప్ఫుల్గా ఉండాలి. అయితే జ్యోతి మల్హోత్రా లానే ఇక చాలామంది కూడా పంజాబ్, హర్యానాలో ఉన్న స్టూడెంట్స్ కూడా సేమ్ ఇలానే పాకిస్తాన్కు ఏదైతే ఇండియన్ బార్డర్ దగ్గర అయితే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కూడా పాకిస్తాన్కి చేరవేశారు అనే అలిగేషన్స్తో కూడా ఇప్పటికే వాళ్ళను అరెస్ట్ చేశారు. అయితే ప్రజెంట్ జ్యోతి మల్హోత్రా అనే పేరు భారత్లో పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.